చిల్లర చిక్కులు తెస్తోంది, జనాలను ముప్పు తిప్పలు పెడుతోంది. పెద్ద నోట్లు పుట్టెడు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోతున్నాయి. ముఖ్యంగా టోల్ గేట్ల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. చేంజ్ దొరక్క టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు ఈ సిబ్బందితో గొడవపడే పరిస్థితి ఏర్పడుతోంది. కృష్ణా జిల్లా నందిగామ దగ్గర తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. 1500 నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం టోల్ గేట్ల వద్ద తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వాహనదారులకి అదేవిధంగా టోల్ గేట్ యాజమాన్యానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. గత కొన్ని రోజులుగా టోల్ గేట్ తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు 1500 నోట్లు తీసుకోవట్లా చిల్లర లేదు అంటున్నారు. రాత్రి 30 లక్షలు మార్చామంటున్నారు. అది అంటే ఎందుకని ఇంత 500 నోట్లు చల్లవని మోడీ గారు చెప్తే ఇది పరిస్థితి. ఇది చాలా సామాన్యులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు కూడా ఏదో మరి బ్లాక్ మనీ కాదు కండి టోల్ గేటు. వాళ్ళు వైటేగా బ్యాంకులో ఎప్పటికప్పుడు వేసుకుంటారుగా, అది వైటేగా. వీళ్ళు తీసుకోవడానికి కారణం ఏముంది? లేవంటున్నారు వాళ్ళు. మొత్తం మీద చూసుకుంటే కనుక 1500 నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కొంత చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో కొంత ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టోల్ గేట్కి సంబంధించినటువంటి కౌంటర్స్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తాం. అంతా కూడా ట్రాన్సాక్షన్కి సంబంధించి మొత్తం 100 అదేవిధంగా 500కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ కూడా ఆగిపోయింది. కేవలం 100కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ జరుగుతుంది. దీనివల్ల వాహనదారులు కూడా కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఇతర ప్రైవేట్ వాహనాలకు సంబంధించినటువంటి వ్యవహారం అంత కొలిక్కి రానటువంటి పరిస్థితి. చెప్పండి, ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుంది, ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి? ఇప్పుడు ఇది ఊహించని డెసిషన్ అన్నమాట గవర్నమెంట్ తీసుకున్నది. మేము ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాం. 4 days సరిపడే చిల్లర రాత్రి నుంచి మార్నింగ్ 6 o'clock వరకు చిల్లర మా దగ్గర ఉన్నదంతా అయిపోయినది. ప్రజెంట్ ఇప్పుడు రోడ్ డీజర్ చూడడానికి కూడా మా దగ్గర చిల్లర లేదు. ప్లస్ బ్యాంకుల్లో మేము తెచ్చుకోవడానికి కూడా అందుమూలంగా రోడ్ డీజర్ రిక్వెస్ట్ చేసి చిల్లర అడుగుతున్నాం. మామూలు నార్మల్ ట్రాన్సాక్షన్స్ పర్ మినిట్ మాకు 5 vehicles వెళ్తాయి. ప్రజెంట్ వచ్చేసరికి పర్ మినిట్ 1 vehicle కన్నా ఎక్కువ పంపించలేకపోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు 500 వాంటెడ్గా అన్నమాట. వాంటెడ్గా మీన్స్ మారుతీయ మారని అపోహవుతాం అన్నమాట. అందుకని చెప్పి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్లస్ రోడ్ డీజర్స్ కూడా ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల రోడ్ డీజర్ కూడా సఫర్ అవుతుంది జరుగుతుంది అన్నమాట. మొత్తం మీద చూస్తే 500-1000 రూపీస్కి సంబంధించినటువంటి వ్యవహారం కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. జాతీయ రహదారుల మీద, హైవేల మీద కూడా టోల్ గేట్స్ వద్ద కూడా కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి. వాహన తోదుకులకి టోల్ గేట్కి యాజమాన్యానికి మధ్య చిల్లరకు సంబంధించినటువంటి సమస్య